తెలంగాణ 8 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 48 నుంచి 56 వరకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళు, మద్రాసులో అంతర్భాగంగా ఉన్న తెలుగు వాళ్ళు చాలా రోజుల నుంచి పోరాటం చేశారు. వారి పోరాటాల ఫలితంగా ఆంధ్ర స్టేట్ అండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర స్టేట్ అవతరించింది. అదెప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5 సంవత్సరాల తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చిందండి. అప్పుడు 3 ఏళ్లు అది సెపరేట్ స్టేట్ ఉంది, 5 ఏళ్లు తెలంగాణ సెపరేట్ స్టేట్ ఉంది. ఆ రోజు ఇది నేను చెప్పేది రికార్డ్ అండి, హిస్టరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుందండి. ఇది రాజకీయ మాట కాదు. ఆ రోజు 63 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే ఏకైక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు 3 సంవత్సరాలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర స్టేట్ మైనస్ బడ్జెట్, లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం. ఇది చరిత్ర. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నంబర్ 1. నంబర్ 2, ఆ రోజు ఆంధ్ర స్టేట్ కు హైకోర్టు ఉందండి, తెలంగాణ స్టేట్ కు హైకోర్టు ఉంది. ఆనాటి ఆంధ్ర స్టేట్ హైకోర్టు జడ్జీలు వాళ్ళ శాలరీలు, వాళ్ళ వేతనాలు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల కన్నా తక్కువ. 2, 3 అండి. ఆ రోజు ఆంధ్ర స్టేట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క వేతనాలు తెలంగాణ ఉద్యోగుల శాలరీస్ కంటే చాలా చాలా తక్కువ. ఇది ఫ్యాక్ట్, చరిత్ర. వారు తెలుసుకోవచ్చు. లాస్ట్ పాయింట్, తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత వాస్తవానికి ఆంధ్ర ఉద్యోగుల జీతాలు, ఆంధ్ర జడ్జీల జీతాలు తెలంగాణ స్థాయికి పెంచి ఉండాలి. కానీ జరిగిన దాష్టీకం, జరిగిన దుర్మార్గం, డబ్బులు లేవని, సరిపోవని, పేదరికంలో ఉన్న ఆంధ్ర స్టేట్ ను ఆదుకోవాలని, దాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ న్యాయమూర్తుల జీతాలు తగ్గించారు. తెలంగాణ ఉద్యోగస్తుల జీతాలు ఆంధ్ర ఉద్యోగస్తుల స్థాయికి తగ్గించారండి. అంటే బిపిఆర్ విఠల్ గారు అప్పుడు రాశారు, తెలంగాణ సర్ప్లస్. పుస్తకం ఉందండి, నేను రాయల. బిపిఆర్ విఠల్ గారు ఒక అత్యున్నతమైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, ఫైనాన్స్ సెక్రటరీ, వారు బతికున్నారు. ఒకటి. రెండవది, ఈ మధ్య బిపిఆర్ విఠల్ గారు రాశారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. కాబట్టి తెలంగాణ సెపరేట్ స్టేట్ అయితే బంగారు పిచ్చుకవుతుంది. ఇక్కడి వనరులు హర్యానాను, పంజాబ్ను మించిపోయే స్థాయికి తెలంగాణ ఎదుగుతుంది.